కుర్చీ కుర్చీకే మన ఓటు, కుర్చీ మన ఓటు, కుర్చీ కుర్చీకే 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 మా కుర్చీ కోటేరమ్మా, కుర్చీ కోటేరి కుర్చీ మర్చిపోకురమ్మా, ఓటేరమ్మా. అమ్మి ఎవడో ఎవడో కుర్చీ కొట్టుకుంటాను కూడా వస్తుండు. మరి ఎవరో చూద్దాం పని మన వాడ కాడికి వచ్చి కుర్చీ కుర్తా అని చెప్పి మనకు కోట వస్తుండు. ఈ వాడకట్టు మనది కథ కారకర్ ఎట్లా పని మనది వాడకట్టు. 20 ఏళ్ళ ఉంది ఈ వాడకట్టు. ఏం జరిగినా నేనే చెప్తున్నా. మంచి అయినా చెడైనా మోర్లైనా నేను చెప్తున్నా. ఇంకోవని ఇక్కడ కష్టానికి నా వాడకట్టుకు ఎందుకు వచ్చినాడు? ఈ వాడు మాది, మాది ఊరు మాది, వాడ మాది, ఆడ మాది. మా వాడగాను మా వాడ మా వాళ్ళ పెట్టద్దు. అన్ని పెడతా. ఎందుకు పెడతారు? సంగతి చెప్తాం పోతే కాదు. చెప్తే మనం ఊకుంటామా? మన వాడు కడుకు వచ్చి Oh no! ఇప్పుడే వచ్చిర్రా గౌడు సంత. ఇప్పుడు సాయంత్రం చెప్పిన చెట్టు అప్పుడు చెప్పిన చెట్టు తెచ్చినా. అదే చెట్టు నేను ఏదైతే చెప్పినా అది ఆ చెట్టు తెచ్చినావుగా. అదే చెట్టు నువ్వు రోజు తాగేదే అదే ఎక్కేసిన. మరి చూయించది పెద్ద పూలదా, మరి నీరునాగం బాగుందా, మరి ఏది అది ఏ తాడిది చూస్తాయి. పూలు ఎక్కొచ్చిన నంబర్ ఉంటుంది. నువ్వు తాగు రోజు తాగేదేనా నీకు తెలియదా? పెద్ద పూలు సూపర్ ఉంటుంది. నువ్వు తాగు. నేను ఎక్కువ శాతం సూపర్ ఉండే పెద్ద పుల్దే. మరి అంట పెద్ద పుల్ చెట్టుదే. మొదలే డౌట్ పడుతున్నాయి. పెద్ద పుల్ చెట్టుదే సూపర్ ఉంది. నేను గట్లా డౌట్ ఏమి లేదు. మొత్తం బుంగంతా తాగుతా. ఒక్కైతే వీళ్ళకి ఎవరికి పోయా ఏమయ్యారా చేతులు తలకాయకు పెట్టుకొని వాటిగా చిరవేనట్టున్నావు. చెప్పరా కొడుక. ఎందుకు వచ్చి కూర్చున్నావు అంటే నేను ఎప్పుడు ఇక్కడ కూర్చోలేదు. ఎలక్షన్ కోడ్ పడ్డదే. సర్పంచ్ ఎలక్షన్లు పడ్డాయి. సర్పంచ్ ఎలక్షన్ పడ్డాయి. 2 సార్లు ఓడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టుకుంటేనే గెలుతానే. మమ్మల్ని 2-3 తీసుకొచ్చి కూడా కూకుండా పెట్టుకున్నావు. కూకుంటే చెప్తున్నావు. మునుపు గట్ల అయింది బాబు. మునుపు గట్ల ఉన్నంత అమ్ముకున్నా. 1 ఎకరం ఉంది. ఈ ఎకరం పోతే ఇప్పుడు నా కొడుకులు
నా పెళ్ళాన్ని రోడ్డు మీద పెట్టి బతుకైపోయిందే బాపు. మీ దండం పెడతా, మీ దయ ఉంటే మా ప్రజలందరూ నాకు సహకరించరు. అది చిన్నగా 6 ఏట్లు 7 ఏట్లు పెద్ద సమస్య. చిన్న చూపి ఎన్నడూ చూడలే మేము. అది ఏదో ఒకటి ఇప్పుడు మీరు చూడకపోతే గా చిన్న ఓడిపోదు నాయ. ఇప్పుడన్నా కనీసం నా మీద దయించి చేసినట్టయితే 2 సార్లు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన్ని తప్పు అట్లే వెనకవుతారు నాయన. ఒక్కసారి ఓడిపోతే ఓడిపోయినంత. ఇప్పుడు ఒక్కొక్కరు కొందరు రెగ్యులర్గా ఎప్పుడు రాజకీయంలో వచ్చేటోళ్ళు ఒకసారి మారిపోరు. అందుకే బాబు నేను చేసిన తెలుసా, ఇయ్యేలా కాకున్నా రేపన్నా నాకు మొత్తం చూసినావు. 2-3 సార్లు ఓడిపోయినావు, నష్టపోయినావు, భూమి జాగాలు అమ్ముకున్నావు. అరే తమ్మి, ఎందుకు బాధపడుతున్నావురా? మేము ఉన్నాం కదా, 2 సార్లు ఓడిపోయినావు. ఇప్పుడు మేము లేవా గెలిపిస్తానికి? ఊరికే తలకాయ పట్టుకొని అది అంటావు. మేము ఉన్నాం కదా, నీకు గెలిపిస్తాను. నీకెందుకురా బాధ? గెలిపించుడే నువ్వు ఇప్పుడు నిల్చో బిడ్డ. ఆ బీడీ కాడే అన్ని బంద్ చేయి. ఊరందరూ నీ గురించి ఆలోచిస్తారు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఊరందరూ నిన్నే ఎన్నుకుంటా అంటారు. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నువ్వు నిల్చో బిడ్డ. ఇగో బాబు, ఇగో ఇయ్యాల్సింది. ఇగో ఈ బీడీలు, ఈ కళ్ళు తాగనే. ఈ బీడీ కళ్ళు తాగనే బాబు. ఇగో మొత్తం బంద్ చేస్తా. మీరందరు నాకు సపోర్ట్ చేసినట్టయితే ఇగో మునుపటి లెక్క నేను అందరినీ గౌరవిస్తా. మన ఇగో ఇంతకుముందు సర్పంచ్ మల్లేష్ అన్న కూడా మంచి చేసి ఊరికి సేవ చేసాడు. అదే విధంగా నేను కూడా అదే విధంగా సేవ చేస్తా. ఊరికి సేవ చేస్తా. కళ్ళు బంద్ చేస్తా, ఈ బీడి బంద్ చేస్తా, అన్ని బంద్ చేస్తా. ఊరికి సేవ చేస్తానే. గెలిపించే బాధ్యత మాది, మా ఊరందరూ. బాబు, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పి నమ్మకం ఉన్నది. ఇగో నాకు చాలా ఖుషి అయిపోయింది. నాకు చాలా ఖుషి అయిపోయింది, సంతోషంగా ఉంది. ఇగో రేషన్ గౌడు తీసుకురావా, నన్ను సర్పంచ్ గెలుపుతా అంటారు రైలు. సరేనా? ఇగో వాళ్ళు గెలిపోయి నమ్మకం వచ్చిన పాత సర్పంచ్ తీసుకురాపో. తీసుకురా. ఇగో అందరూ ఎంజాయ్ చేద్దాం, ఖుషి చేద్దాం. ఒక తాడెక్కేస్తా మంచిది. ఎక్కిరా. జగన్మాత జగజ్జన్ లోకమాత కాత్యాయని తల్లి జగన్మాత రేణుకా ఎల్లవ, నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నేను గెలిచినట్టయితే ఈ ఊరుకు 20 గొర్రెల కొత్త ఊరంతా పండుగ చేస్తా. ఊరందరికీ అన్నదానం చేసి అందరినీ సంతోషపెట్ట. నమస్తే. ఎప్పుడు వస్తున్నారు మీరు అంతా? ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కదా, అదే బిజీలో ఉన్నామే. సర్పంచ్ సాబు నమస్తే. 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 బాగున్నావా? అంతా మంచిదే. ఇప్పుడు నీ రాజ్యం కాదు, ఇప్పుడు నేనే సర్పంచ్ని. నువ్వే గెలుస్తావా? నేను గెలవద్దా? ఇక చూద్దామే. నువ్వు పనులు చేస్తే నువ్వు, నేను పనులు చేస్తే నేను. జనం అంతా ఎవరినో కోరుకుంటారు. ఓకే, చూద్దాం. అదే కదా మరి. నువ్వు చేసింది ఏంది, నేను చేసేది ఏంది, జనము చూస్తున్నారు. కాబట్టి ఈసారి నేనే గెలుస్తా. విన్నావా? తొందరపడకే. ఎవరు గెలుస్తామో ఏమో, తొందరపడద్దే. గెలుస్తున్నా అంతే. ఓకే, సరే. నమస్తేనే. నమస్కారం సర్పంచ్. నమస్తే. అంతా బాగానే అన్నా. ఈసారి నేను సర్పంచ్ అయ్యేసి ఇస్తానే. కంకన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సర్పంచ్ని, కాబోయే సర్పంచ్ని. నేను చెప్పేది నువ్వు. ఎవరు నిలబడతారో, ఎవరు నిలబడరో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో అది ప్రజల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కనుకన్నా ఏం మాట్లాడుతున్నావే? కరిసే కుక్క మొరగది, మొరిగే కుక్క కరవది. అరే ఇప్పుడు అందరు నిలబడతారు ఎలక్షన్లల్లో, ప్రజలు నిర్ణయిస్తారు. 15 రోజులు అయితే ఎవరు సర్పంచ్ అవుతారనేది తెలుస్తుంది.
పో సపడేక పో ఇంటికి. అన్న ఊరంతా నాకే సపోర్ట్ ఉన్నదే. ఇప్పుడు సర్పంచ్గా నేను గెలిపి చూపిస్తేనే ఈ సర్పంచ్ నేను సర్పంచ్ని. సరే పో, నిలబడ్డ వాళ్ళు అంతా సర్పంచులు అయితే రాది, పబ్లిక్ నిర్ణయం చేస్తారు పో. అన్న రాజేష్ అన్న ఇంట్లో పోదంతా మాట్లాడుతుందా? సరే అన్న. ఏంది ఎలక్షన్లో అంతా బాగా గందరగోళంగా ఉంది. కూసో నా కూసో. అంతే ఇక ఈ రోజులలో అంతా. ఇప్పుడు అన్న ఇంతకుముందు మరి నేను సర్పంచ్ని అని ఆయన ఎగురుతుడు కదా. ఎందుకంటే నువ్వు తాళ్ళల్లో ఉండవు కదా అన్న, జనం బాగా వస్తారు. మరి అక్కడ ఏమంటుండ్రే జనం ఏమంటుండ్రే? ఇప్పుడు అక్కడ ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి వాళ్ళు వాళ్ళ గెలుపంటావు. తాగుడు తినుడు ప్రచారం చేసుడు. ఇక నువ్వు నాకు ఫుల్ సపోర్ట్ ఇయ్యి. ఏ మన వాళ్ళకు ఎవడు వచ్చినా కళ్ళు పోసాయి అన్న. మనం ఎట్లా పోనిస్తాం? ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి మనం సర్పంచ్లు. అవునా? ఇప్పుడు ఎవరో వాళ్ళు వీళ్ళు వచ్చి నేను సర్పంచ్ అంటే మనం ఎట్లా ఊరుకుంటాం అన్న? నీకు అవసరమైతే ఉప సర్పంచ్ ఇస్తేనే నువ్వు మంచి కొద్దిగా గ్రిప్ అయ్యి ఊళ్ళో గ్రిప్ వేసేయి. ఎంత ఖర్చు కానీ మనం పెట్టేద్దాం అన్న. మనం సర్పంచ్ కావాలి మళ్ళీ. ఓకే అన్న. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నేను ఊళ్ళో మొత్తం స్టేట్మెంట్ తీసుకుంటున్నా. ఎవరు నిలబడుతారు, ఎవరు ఎంతెంత ఖర్చు పెట్టే పొజిషన్లు ఉన్నారు, మరి మనం ఎట్లా చేస్తే గెలుస్తాం అనేది నీ కొరకు నేను ఆలోచన చేస్తున్నా అన్న. స్ఫూర్తిగానే ఆలోచన చేస్తున్నా అన్న. మీరుంటేనే ఊరు బాగుపడుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళ చేతిలోకి పోతే వాళ్ళకి ఇప్పుడు మీరు గతంలో ఏం పని చేశారు, ఊరు ఎట్లా డెవలప్ అయింది, మళ్ళా నిలబడితే కూడా ఇంకా మనకు పనులు అయ్యే పొజిషన్ ఉన్నది. ఇప్పుడు ఊళ్ళో ఏంది అని అంటే పాత సర్పంచ్ నిలబడితేనే. హలో హలో ఏడున్నావే రమేష్ అన్న? అన్న నేను ఇగో వేరే కాడ ఉన్నా. అత్తున్నా ఉండూరి అత్తున్నా అన్న. ఫోన్ వచ్చింది ఇంటికి వాళ్ళు వచ్చారు. ఓకే సరే సాయంత్రం కలుతా. ఓకే అన్న. మనం మంచిగా మాట్లాడదాం. ఓకే అన్న. ఓకే ఓకే. నేను ఊరికి సర్పంచ్ని, యాభై సర్పంచ్ నన్ను మించినోడు ఉన్నావా? ఉన్నావే మూడో కొడుకు మళ్ళా తాగి వచ్చినట్టున్నాడు కదా. ఇంకా ఇల్లు గాలిపోను. ఏమొచ్చింది? కాబోయే ఊరుకు కాబోయే సర్పంచ్ని నేను. నువ్వా? 2 ఏళ్ళు నిలబడితే ఏలుగేలా చేసినవు. ఉన్నావు 3 ఎకరాలు ఆయన అమ్మినవు. ఇప్పుడు మళ్ళీ తాక్కుంటా మళ్ళీ వచ్చినవా? మళ్ళీ సర్పంచ్ ఉన్నది వీకినదారే. ఇప్పుడు సర్పంచ్ నేనే. అందరు వస్తున్నారు ముందటికే నీకేస్తాను. జనం అంతా నన్నే కోరుకుంటుర్రే. ఇప్పుడు నేనే సర్పంచ్నే. మరి ఏందనుకున్నావే? నీకు పీసలేసింది. నువ్వు పీసోని తలిగినవు. పెద్ద పీసోని సర్పంచ్ని. సర్పంచ్ నువ్వు నిన్ను చూస్తేనే ఎత్తారు అందరు. మరి చూసుకుంటా తాక్కుంటా సర్పంచిని అంతేనే చేస్తారు. ఇట్లనే అది అది ఇప్పుడు నేను సర్పంచ్ని. ఇప్పటికి చాలు కానీ ఇక వండుపో. తెల్లారి మత్తుగా మాట్లాడుతూ కానీ తింపుదూ పో. ఇంత ఉన్నాయి నీకు మీసాలు గడి కుప్పలోనే. పో నడు తలకాయ ఖరాబ్ కాబట్టి కులానికి ఒకరు సర్పంచ్ అని అంటుర్రు. సరే బాగానే ఖర్చు అయ్యేటట్టున్నాయి. ఏదేమన్నా కానీ ప్లాన్ చేసి నేనే గెలవాలి. ఎంత ఖర్చు అయినా నేనే పెట్టుకోవాలి.
పెట్టాలే గెలవాలి, ఎవరిని గెలవనియకుండా నా ప్లాన్ చేసుకుంటాను, నేను మంచి ప్లాన్ చేసుకుంటాను. ఏమైందండి రందితో కూర్చుర్రు? ఏం లేదు, ఇప్పుడు ఎలక్షన్లల్లో కులానికి ఒక్కరి నుంచి ఉంటుండు. మనకు పదవి లేకపోతేనే నాకు మనసున పడ్డది. గత 20 ఏళ్ళ నుంచి సర్పంచ్ చేయబట్టి ఇప్పుడు మనం ఓడిపోయేటట్టు ఉన్నాం. మనం ఏ ప్లాన్ చేద్దాం, ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి అనేది నాకు ఒకటి మనసున పడతలేదు. ఏం చేద్దాం, మీకేమన్నా తెలుసా ప్లాన్? సరేనండి, ఏదన్నా ఆలోచిద్దాం. అదే నాకు ఎందుకంటే పదవి లేకపోతే మనసున పట్టది. సరే, ఒక పని చేద్దామా, మనం ఇద్దరము లొల్లి పెట్టుకున్నట్టు చేద్దాం. లొల్లి పెట్టుకున్నట్టు చేసి మనం విడిపోయినట్టు చేద్దాం. అప్పుడు నేను నీళ్ళ వాడవచ్చు. సరేనా? అట్లా మరి మనకు పబ్లిక్ ఒప్పుకుంటుంది అంటవా? ఏముంది, వాళ్ళ ముంగట మనం లొల్లి పెట్టుకుందాం. లొల్లి పెట్టుకుందాం, మనం విడిపోయినట్టు చేద్దాం. మహిళలందరినీ నువ్వు పోగు చేస్తా అంటావు? నేను చేస్తా, నువ్వేం టెన్షన్ తీసుకో. సరేనా? ఎటు పెట్టి గెలిచేది మనమే. ఓకే, మళ్ళీ మనం అయితే మనది మరి సీక్రెట్ బయట పడకుండా మనం చేయాలి ప్లాన్. నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియకుంటుండాలి. నువ్వు కూడా ఎవ్వరితో చెప్పకు. నేను ఎవరితో చెప్పాలి. ఓకే, ప్లాన్ మంచిగా ఉంది, మరి అట్లే చేద్దాం మనం. సరే. అయినా నీకు చెప్తే అర్థమైతలేదా ఈసారి ఇల్లవాడకని? అరే నాకు మనసులో పడ్డదేమో, నన్ను బాగా తంటున్నావు, తింటున్నావు, నన్ను ఏది పడతా నిల్చుంటా. నా ఇష్టం, ఎంత ఖర్చు అయినా నేను పెడతా. నీ తల్లిగారి ఇంటి నుంచి ఏమైనా తీసుకొస్తున్నావా? నాకు మనం సంపాదించిందే పెడతా నేను. ఇప్పుడు 10 ఏళ్ల సంది నువ్వే ఉన్నావు, ఇంకా మళ్ళీ నువ్వే నిలబడతావంటే గెలవనంటానా? ఊర్లో నీకు ఎవ్వరు ఓటు కూడా అయ్యారు. నాకు ఏస్తారు, నువ్వు నిలబడేదే లేదు, అవసరమే లేదు. నువ్వు ఎందుకు నన్ను డిస్కషన్ చేస్తున్నావు? ఇగో నువ్వు నిలబడతానా? నేను ఒప్పుకోని సారి. ఎందుకు ఒప్పుకో? అంటే నేను నిల్చుంటా, ఇంక ఈత ఆయన అమ్మి పెడతా. నీ ఇంటి నుంచి అయితే ఎక్కలేవు కదా. ఇప్పుడు 10 ఏళ్ల సంది ఉంటే ఏం సంపాదించినావు? పైసలన్నీ లూట్ మాఫీ చేసినావు. మరి ఏం చేయాలి? చెప్తే నిలబడతలేదా? నువ్వు నిలబడతా అంటే నేను మా అమ్మగారి ఇంటికి పోతా. అవసరం లేదు. ఏమైంది అక్క, మంచిగా ఉంటుంది కదా? అయ్యో ఏమైంది అక్క, మంచిగా ఉంటుంది కదా? ఏమైంది? 2 సార్లు గెలిచి ఇప్పుడు 10 ఏళ్ల సంది ఆయననే నిలబడి గెలిచే. ఏం చేస్తుండు ఊరుకు చెప్పు కదా. ఇప్పుడు నువ్వు నిలబడకొద్దానంటే ఇంటలేడు. అవును, ఏం చేసిండు మరి? రోడ్ వేయించలేదు, మోర్లు కరెక్ట్ లేవు కదా. అదేరా, నేను అదే చెప్తున్నా. ఈసార్లు నిలబడకు, పైసలు ఎందుకు వేస్ట్ చేస్తావని అంటే నన్ను ఇంటలేడు, ఎలా కొడుతుండు. ఎవరెత్తారు ఓటు? ఎవరయ్యారు చెప్పు, వేస్తారా? ఎవరమయ్యే ఓటు? నువ్వు వేస్తావారా? ఉంటుంది, మీ ఇంటి ముందటనే సక్కాలేదు, మీరే నిలబడు రక్కు ఈసారి. అదేరా, నేను కూడా అదే అనుకుంటున్నా. ఆయన ముఖం మీద కొట్టినట్టు ఈసారి నేనే నిలబడతా. మీరు నిలబడు, మేము వేస్తాం. ఆడళ్ళ తరఫున మీరు నిలబడితే మేము అందరం వేస్తాం. ఏమో, మహిళలంటే చులకన అనుకుంటుర్రు. ఒక్కసారి నిలబడి గెలిచి చూపిస్తే తెలుస్తుంది. అమ్మగారింటికి పొమ్మన్నావు కదా, చెప్తా. మన ఊర్లో 50 సంఘాలు ఉన్నాయి అక్క, మీరే నిలబడాలి, మీకే వేస్తాం. సరేరా, 50 సంఘాలు ఉన్నాయంటున్నావు కదా, అందరికి చెప్పి గెలిపి. సరేనా? ఈసారి నేనే నిలబడతా. నమ్మకంగా మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరన్నా మంచిగా చేయాలి. నేను మంచిగా చేస్తారా? ఇప్పుడు ఇన్ని రోజులు వీళ్ళన్నా వేయలేదు కదా, ఇప్పుడు నన్ను గెలిపిరి. ఈ రోడ్లు, ఈ మోరీలు మొత్తం ఎంత మంచిగా గల్లీ గల్లీకి లైట్లు పెట్టిస్తా. ఏం టెన్షన్ తీసుకోకూరి. సరేనా? సరేరా, మంచిది. మీరే మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరే అన్ని మాకు మంచిగా చేయాలి. సరేనా? చూసినావా, మహిళా సంఘాలు 50 ఉన్నాయట. 50 సంఘాల ఓట్లు మొత్తం నాకేసి గెలిపిస్తామన్నారు. అర్థమవుతుందా? అర్థమైంది. నీతోని నీకే కాదు, తోక కాదు. నువ్వైతే నువ్వే గెలిచి చూపించుకో, నేను గెలిచి చూపిస్తా. నాకు ఊరంతా సపోర్ట్ ఉన్నారు, యూత్ ఉన్నది, కాలేజ్ పిల్లలు ఉన్నారు. నీ ఆడేమతో ఏమైతే పో. అంటే మా మహిళలను చీప్ గా తీసి పారేస్తున్నావా నువ్వు? నేను ఒకసారి గెలిచి చూపిస్తా, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఓకే, సరే చూసుకుందాం. నేను గత 10 సంవత్సరాల నుంచి సర్పంచిని చేస్తున్నా, నాకు అనుభవం ఉన్నది.
పైసలు చల్లుతా, కళ్ళు తాగిపిస్తా, బీరు తాగిపిస్తా, నేను గెలుతా. నీ నుంచి ఏమైతే పో ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా, గెలుస్తా. పెద్ద నువ్వు ఆడోళ్ళని పట్టుకొని నా మీదకి ఏదో ఫైట్ చేస్తున్నావు అని చిమ్ముతా, పైసలు మొత్తం చిమ్ముతా, కోట్ల రూపాయలు ఖర్చు కానీ చిమ్మి నేనే సర్పంచ్ని అవుతా. సంతోషంగా ఉన్నావా నువ్వు? నేను ఊకుంటున్నా తమ్మి. 5 కోట్లు ఉడితే లచ్చిపురం సర్పంచ్ని కావాలని నా కోరుకున్నది. అలా ఎంత ఉండని తమ్మి, ఎంత ఉండని తమ్మి. నేను ఊకుంటున్నా, నేను సర్పంచ్ని కావాలని నా కోరుకున్నది తమ్మి. అంతే తమ్మి. తమ్మి నేను మళ్ళా నేనే నిల్చుంటున్నా. మీకు ఏ సౌకర్యాలైనా నేనే చేస్తాను. మరి మీకు మాకు జర సపోర్ట్ ఇచ్చి మంచిగా నన్ను గెలవాలని కోరుకోరు తమ్మి. ఓకే తమ్మి, జర మంచిగా నన్ను గెలవాలని కోరుకోరు తమ్మి. మీకు బాగు చేస్తాను. సరే మంచిగా చేస్తాను. నువ్వు నిలబడతాడు కానీ ఎలక్షన్లో అన్న నిలబడుడే. ఇప్పుడు గ్రామంలో ఎంతమంది ఉర్రో అంతమంది నిలబడచ్చు. నిలబడే ఉన్నది. పాత వాళ్ళు ఎంతమంది ఉర్రో వాళ్ళందరూ వేరు. ఇప్పుడు యూత్ మొత్తం న్యాయమనే ఉండరు. యూత్ మొత్తం ఇప్పుడు నువ్వు నిలబడితే సపోర్ట్ చేస్తాను. యూత్ మొత్తం న్యాయమనే ఉండరు. ఎంతమంది అనే వాడు యూత్ మాత్రం నాకు సపోర్ట్ ఉంది, గ్రామంలో మొత్తం నాకే సపోర్ట్ ఉంది, నువ్వే నిలబడవని అందరు నన్ను కోరుకుంటున్నారు ఉండు అని. ఇప్పుడు ఖచ్చితంగా నిలబడే, పోటీ చేసి ఎంత ఖర్చు అయినా కానీ పెట్టుడే నిలబడతాను. యూత్ కూడా నీ ఎంబడినే ఉంటాం. యూత్ అంతా నీ ఎంబడే మొత్తం తిరుగుతాం. మన గ్యాంగ్ అంతా నీ ఎంబడినే తిరుగుతాం. నువ్వు మాకు అన్ని సహకరించాలి, అన్ని మంచి పని చేసి పెట్టాలి. ఖచ్చితంగా చేస్తాం. మీరు అనుకున్న పని చేసి పెడతాం. అన్న ఓకేరా? అన్న మన తరఫున యూత్ తరఫున లేవడుతుండు. అన్న మా ఇంట్లో ఓట్లని నీకేస్తా. మా ఇంటి ముందర రోడ్ లేదు, మోర్ లేదు, మొత్తం నీకే. నా ఇంట్లో అన్నని గెలిపిర్రు, మీకు హామీ ఇస్తున్నా. రోడ్లు ఇంటింటికి రోడ్ ఎత్తా, లైట్లు పెట్టిస్తా, మొత్తం చెక్కు అనేటట్టు చేయిస్తా. మొత్తం రోడ్లు మీకు ఎక్కడ చూస్తా ఇంత లేకుండా చేసే బాధ్యత నాది. నేను హామీ ఇస్తున్నా, మీకు ప్రతిదీ పని చేసి పెట్టే బాధ్యత నాది. అర్థమవుతుందా? మీరు ఓట్లు అని నాకు ఏమిస్తా అంటే ఏ పని కానీ నేను చేసి పెట్టే బాధ్యత నాది. ఇంటింటికి గల్లీ ఎక్కడ గిర ఉన్నదంటే ఆడి రాక రోడ్ వేసే బాధ్యత నాది. సరే తమ్మి, అంత మంచిదేనా? మనోళ్ళందరికి చెప్పినావా? మరి మన వార్డు మెంబర్లు అందరికి చెప్పినావా? మనోళ్ళకి మంచిగా చెప్పి మన పార్టీని మంచిగా గెలిపించుకుందాం తమ్మి. ఓకే తమ్మి, అంత మంచిదే కదా ఇక? ఓకే తమ్మి, రైట్. చాదాయి పో తమ్మి, చాదాయి పోదాం. ఓకే ఓకే తమ్మి, ఓకే. మనది ఎప్పుడైతే అన్న మనం రేపు చేసుడు అన్ని రెడీ చేసి పెట్టినా. రేపు చేసుడు రేపు బోర్డు అన్ని రెడీ చేసి పెట్టినా, అన్ని రెడీ అయినాయి. రేపు చేసిన మనం ముందు ఉన్న అన్ని రెడీ చేసి పెట్టినా. మరి అందరూ మనం గ్రాండ్ గా యూత్ మొత్తం గ్రాండ్ గా పోవాలి. యూతే అంతా రెడీ ఉన్నది, గ్రాండ్ గా చేసి రేపు ధూమ్ధామ్ చేసుడే. తమ్మి ఇక మనం బాగా మందాగాలి. ఎందుకంటే మీరు అబ్బో నీదే తమ్మి, నువ్వు ఈ మాట అనకూర్రి. నేను సర్పంచ్ని కావాలంటే మీరు నాకు పానం ఇయ్యాలి. లేదు లేదు నేనా తమ్మి, నేనా తమ్మి. ఇట్రా ఇట్లా అలిగిపోతున్నావు. నేనేంటనా నన్ను సర్పంచ్ ఏమైంది? మరి గదే తమ్మి, మీరు నాకు బాగా సహకరించుర్రి తమ్మి. మరి గదే అంటున్నా తమ్మి. ఇక పోదాం రండి తమ్మి, రండి. ఎందుకంటే ఇక పోదాం రండి తమ్మి, రండి రండి పోదాం రండి. ఏ అన్న ఎటు పోతావు? ఆగు, కొద్దిగా ఆగు, పోదాం. ఆగు, పొలాన్ని అత్తురు రమ్మనమ్మని ఏమైనా కల్లా అవుదాం, లేకపోతే మందన్నది అవుదాం. కొద్దిగా ఆగు, పోదు. ఏం చేస్తావు? ఆగు. సరే మరి పోతే పని అవుతుంది. పోతున్నా. ఏ అన్న ఎటు పోతారు? ఆగురు, పోవులే, ఏం లేదు. ఒక పని చేయి, మనం కల్లా పోదాము. అయితే ఇప్పుడు నీకు నాకు పని, నేను సర్పంచ్ అయ్యాక మీరు ఎక్కడికి వెళ్ళి పోదు. ఏ పని ఉన్నా కానీ ఏది కానీ మీరు మందికి ఎట్టి నా ఎంపడ తిరగాల. నేను గెలిచినాక నా ఎంపడినే ఉండాలి. ఏ పని కానీ ఏది కానీ నేను ఉన్నా. పనులు చేయించాలి యూత్ కు, అన్ని ఊరు అంతా మంచి పని చేయాలి. మనం పోద్దాం, పోద్దాం పన్నట్టు.
అయితే అక్క నేను ఇప్పుడు సర్పంచ్కి పోటీ చేయాలనుకుంటున్నా. అయితే ఇప్పుడు పోటీ చేస్తున్నా. మీ ఏ ఓట్లున్నా మీ ఓట్లున్నా మాత్రం నాకే వేయాలి ఓటు. ఓటు వచ్చినాక నేను వచ్చి మళ్ళీ నీకు కలుపుతాను. తమ్మి మన ఓటు మనకే ఉంటుంది తమ్మి, మనం భయపడాల్సిన అవసరం లేదు. మా కోడలుది మా ఓటు, మా కోడలకు వాడోడ చెప్తే మా కోడలు మన ఓటు మనకే వస్తుంది కానీ ఎవ్వలపోతుంది. జ్యోతి కోడలు ఈ ఓటులో బ్రహ్మాండంగా మేమే గెలుస్తున్నాం. మీకు మోరి కావాలన్నా మాదే, మీకు రోడ్డు కావాలన్నా మాదే, మొత్తం మేము చేస్తున్నాం. జ్యోతి జ్యోతి ఈ ఓటు మాది గట్లా. జ్యోతి మా గుర్తొచ్చినాక మిమ్మల్ని వెళ్తాము, మా కోటేసి గెలిపింది. బాబు నేను సర్పంచ్కి నిలబడ్డా. ఇగో స్త్రీలు భగవాన్ గుర్తు ఒకటేయండి. ఈ పెన్షన్లు కానీ ఇవి కానీ చేసే బాధ్యత మాది. ఓకే, గుర్తుంచుకోండి. మర్చిపోకూడదు. బాబు ఇంకేంటి వెనుకబడ్డ తరగతులందరికీ మీరు సప్లై చేస్తారా? సప్లై చేస్తాం. బాబు సప్లై చేయాలి. నిలబడి మాకు రోడ్డు బాగా లేకుండా రోడ్డు చేయాలి. మీకు అన్ని పనులు అమ్మా ఈసారి నాకే ఓటేయ్యి సరేనా? బొట్టు పిల్ల గుర్తుకెయ్యిర్రి. మనం ఆడకట్టు మొత్తం మంచిగా చేపిస్తా. ఫస్ట్ టైం నిలబడుతున్నా. సరేనా అమ్మా? అమ్మా సరేనా? బొట్టు పిల్ల గుర్తుకెయ్యి. సరే పోయేస్తా. సరేనా అమ్మా? ఇది టిక్లీ గుర్తుకేయి, బొట్టు పిల్ల గుర్తుకు. ఇగో ఈమె ఇక్కడనే ఉంటది, వార్డ్ నెంబర్ గా గెలుస్తా నిలబడుతుంది. ఓటయ్యి సరేనా? ఆమెదేం గుర్తు? శంష గుర్తు. శంష గుర్తుకేయి వార్డ్ నెంబర్ సరేనా? బంగారు శంషలు వంచుతాం. అటు పోదాం వాళ్ళ ఇంటికి. సరే అమ్మా పోయేస్తా. ఊరు పెద్దగానే ఉంది. అవును పెద్దగానే ఉంది. ఇన్ని రోజులు నేను ఎప్పుడు ఈ ఊరంతా తిరగలే, ఎప్పుడే బాగున్నావారా? ఇగో బొట్టు పిల్ల గుర్తుకు ఓటే. ఈసారి నేనే నిలబడుతున్నా సరేనా? నేను గెలిచిన అనుకో మీకు అందరికి బంగారు బొట్టు పిల్లలు కొట్టిస్తా సరేనా? మర్చిపోకు. ఇగో ఈమె వార్డ్ నెంబర్ గా నిలబడుతుంది. ఈమె శంష గుర్తు, ఈమె కూడా సరే. వాళ్ళు లేరుగా ఇటు పోయిర్రు. ఏ బాబు దా మాకు ఓటేస్తావారా బొట్టు పిల్ల గుర్తుకు? అమ్ముందిరా. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నా. ఇగో ఈసారి నేనే నిలబడుతున్నా ఎలక్షన్లల్లా. బొట్టు పిల్ల గుర్తుకు ఓటే సరేనా? మొగోళ్ళు మందు పంచుతారని అనుకోకు. వాళ్ళు ఏమన్నా పంచుకొని వాళ్ళతో మనకు అవసరం లేదు. సాయంత్రము మనిషికో పట్టు చీర పంపిస్తా, తీసుకోర్రి. బంగారు బొట్టు పిల్ల మంచిగా నీకు తెలిసింది అనుకో, మంచిగా బంగారు నీకు బంగారు గాజులు చేపిస్తా. ఇంకో జత చేపిస్తా సరేనా? సరే అమ్మా పోయేస్తా. వస్తా నాతో నింపా తిరుగుదుపా. అమ్మ నమస్తే. ఈసారి ఓట్లల్లో నేనే నిలబడుతున్నా. బొట్టు గుర్తు కోటయ్యి సరేనా? సరే బాయ్. సాయంత్రము చీరలు వస్తాయి, పట్టు చీరలు తీసుకో సరేనా? సరే అమ్మ. నేను మళ్ళా సర్పంచ్కి నిల్చున్నా.
ఇదివరకు నేను మేలే చేసిన, మళ్ళీ కూడా గెలిస్తే మీకు మళ్ళీ మంచిగా చేస్తాను. మోర్లు కానీ లైట్లు కానీ అన్ని రకాల మీకు మంచిగా చేస్తాను. ఇక నన్ను మళ్ళీ గెలిపిరి విన్నరా. ఇగో మా ఉంగరం గుర్తుకు ఓటైంది. ఇగో మీ వార్డులో ఈయన వార్డు నెంబర్, మీ వార్డు నెంబర్ కూడా గెలిపించుకోండి. మీకు బాగా సాయం చేస్తాము, అన్ని రకాల మీకు సౌలతులు ఏర్పాటు చేస్తాం. విన్నరా సుకున్నావా? అదే మంచిగా మమ్మల్ని గెలిపిండి. నాకు ఉంగరం గుర్తు వచ్చింది, నన్ను గెలిపిండి. మళ్ళా మీకు మంచి సౌలత్ చేస్తా. లైట్ కానీ మోర్ కానీ వార్డు కానీ అన్ని రకాల మంచిగా చేస్తా. నన్ను మాత్రం గెలిపిండి. మాకేం చేస్తున్నారు? అందరికి ఎక్కి అనుకుంటూ పోతున్నారు. మోరు నీళ్ళు అత్తలేవు, మోటార్ కాలిపోయింది, అది కూడా మంచిగా చేస్తలేరు. 4-3 ఏళ్ళ 5 ఏళ్ళ నుంచి కట్టపడబడుతుంది. ఏం చేయమంటున్నావు? పాట పాడబట్టి నాది ఉంగరం గుర్తు మర్చిపోకు. తన వార్డు నెంబరు నేను సర్పంచ్కి చెప్తున్నా. ఈ ఓటు మాత్రం నాకేసి గెలిపిస్తే మీ వాడకట్టు సస్యశ్యామలం చేస్తా. ఓకే అయినారా బాబు? ఓకే. తమ్మి తమ్మి నేను సర్పంచ్కి వెళ్ళినవాట తమ్మి. ఇగో వార్డు నెంబరు మాకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపారు తమ్మి. మరదలు లేదా తమ్మి? ఎటు పోయింది తమ్మి? అనుకునే ఏమో వచ్చినాం కదా, గింత పెద్ద మనుషులం వచ్చినాం. మేము ఒక సర్పంచ్కి నిల్చుంటే కూడా మాకు మర్యాద ఇస్తలేరు తమ్మి. అదే మాకు మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపి. మనది ఉంగరం గుర్తు తమ్మి, మనది ఉంగరం గుర్తు. నా వార్డు నెంబరు మమ్మల్ని మంచిగా గెలిపి గదే అంటున్నా. అంతే నేను ఇక్కడ సర్పంచ్కి నిల్చున్నా, మాది ఉంగరం గుర్తు. నన్ను మంచి మెజార్టీతో గెలిపి. ఇగో ఇక్కడ మీ వార్డు నెంబరు మీ వాడికే ఉంటాడు. మమ్మల్ని మర్చిపోకుర్రి. నన్ను మెజార్టీతో గెలిపి వెళ్ళే అంత మంచిదే కదా, మా గదే అంటున్నా. ఇంత మంచిదే కదా, నన్ను గెలిపింది. అమ్మా ఇంత మంచిదేనా? నేను స్తంభంపల్లిలో ఈ మన గ్రామంలో నేను సర్పంచ్ని నిల్చున్నా. నాకు ఉంగరం గుర్తు వచ్చింది, నన్ను గెలిపింది. వాళ్ళ మీ ఆడకట్టుకి ఏది ఉన్నా అన్ని సౌలతులు చేసే జిమ్మదారు నాది. ఇక్కడ మన వార్డు నెంబరు నన్ను గెలిపింది. జర గెలిపించి మమ్మల్ని బాగుపడి మీరు బాగుపడరు, మమ్మల్ని బాగుపడతారు చూడండి. మంచిది. నమస్తే లక్ష్మణ, బాగా అన్న. ఇప్పుడు నేను సర్పంచ్కి పోటీ చేస్తాను, ఎందుకంటే ఓటు నాకే వేయాలి ఖచ్చితంగా. అది సెల్ ఫోన్ గుర్తు వచ్చింది. ఓట్లు వేసి నన్ను గెలిపియాలి. మళ్ళీ మీకు నేను ఏదైనా చేస్తా. లైట్లు కానీ మోర్లు కానీ మీకు ఏదున్నా పెన్షన్ కానీ అన్ని ఇప్పించే బాధ్యత నాది. విన్నావా? ఎవరన్నా ఉన్నా మనోళ్ళు ఉన్నా మీరు అంతా సపోర్ట్ చేయాలని చేయాలి అందరూ. నేను గెలిచినాక మనిషికి ఒక ఫోన్ ఇస్తా. ఖచ్చితంగా నాకే ఓటు వేయాలి. ఎవరు గెలిచిన ఎవరి మాటలు మాత్రం నమ్మకం. సరేనా? మేము ఆరెంజ్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చినాము. ఇక్కడ ఎన్నికల వేడి ఎట్లుంది, మరి ఎన్నికలు ఎట్లా నడుస్తున్నాయి మీరు ఒకసారి చెప్తారా? ఈ గ్రామంలో సర్పంచ్ గెలవడానికి నా గ్రామ ప్రజలు అండగా వెనక ఉన్నారు. నాకు వార్డు మెంబర్లు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. నేను గెలిచి తీరుతాను. ఈ గ్రామంలో నేను సర్పంచ్ గెలిచి తీరుతాను. ఇప్పుడు నేను ఈ గ్రామంలో గెలిచిన వాళ్ళు ఏం చెప్పలేరు అని ప్రజలు అంటారు. ఇప్పుడు ఒకవేళ మీరు గెలిస్తే ఎలా డెవలప్ చేస్తారు ఈ గ్రామం? నేను గెలిస్తే ఉంగరం గుర్తు ఈ గ్రామ ప్రజలు నన్ను గెలిపిస్తే మంచి అభివృద్ధి చేస్తా అని నా నమ్మకం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్న ఈయన సర్పంచ్ నిలబడ్డాడు. మీరు ఓటే గెలిపి
అమ్మా నేను సర్పంచ్ నిలబడుతున్నా. నేను ఎందుకంటే ఫస్ట్ సర్పంచ్ ఉన్నప్పటి నుంచి ఏం చేయాలి, నేను ఇప్పుడు కొత్తగా నిలబడుతున్నా. మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతా. పెన్షన్ ఇప్పిస్తా, రోల్ కానీ రోల్ వేపిస్తా, లైట్లు వేపిస్తా. అది మొబైల్ గుర్తు, మొబైల్ కోర్టు నుంచి గెలిపియాలి. మీరు మొబైల్ గుర్తుకేసి గెలిపేది. ఈయన సర్పంచ్ పని చేస్తాడు, ఈయన వరకు నిలవాళ్ళే ఇప్పుడు పని చేసి చూపెడతాడు. ఆయనకే వేస్తాం, మొబైల్కే ఓటేస్తాం అని చెప్తాడు. అది మొబైల్ గుర్తు ఓట్ వేసి గెలిపియాలి ఖచ్చితంగా. మంచి పనులు చేస్తాడు, మనకి పెడతాడు. మీరు గెలిపేది అందరు కూడా మీ ఇంటి ఓట్లు మొత్తం ఇట్లా పడాలి, అందరికి చెప్పు. పడేలా సర్పంచ్ మనం అన్న మంచిగా మంచిగా ఓటేసి గెలిపేది మనం చేస్తాడు అన్న. నేను ఆమె పత్తి పని చేయిస్తాను. సర్పంచ్ గెలిపించి మంచిగా. మల్లేశనా నమస్తే. నమస్తే సార్. సర్పంచ్కి నిలబడుతున్నా. పనులు కానీ అన్ని పనులు చేయించే బాధ్యత నాది. నాకు ఓటేసి గెలిపియాలి. మీరు అందరూ ఇంకా మన వాళ్ళు ఎవరు ఉన్నా నాకు అందరు సపోర్ట్ చేయాలి. యూత్ అందరు సపోర్ట్ ఉన్నారు. మీకు అన్ని పనులు చేసే బాధ్యత నాది. ఓకేనా? చేస్తాను. ఎందుకు వేయము ఓటు? మీకు మంచిగా పనులు మంచిగా చేపిస్తాడు అన్న మనోడే. సర్పంచ్ అన్న మంచిగా ఒక్క ఓటు పెట్టకపోతే మంచిగా గెలిపి. నాది మొబైల్ గుర్తు, నాకు ఓటేసి గెలిపించండి. తప్పకుండా నేను గెలిపిస్తా. కానీ నాదొక్క విషయం ఉంది, నాదొక్క బాధాకరం కూడా మీకు చెప్పుకుంటే నా బాధ మీరు కొంచెం కలచేర్చండి. చెప్పండి బాధ ఏంటి? రాత్రి మా కొడుకు మేము లపడైంది. నా కొడుకు చిట్టి 2 దెబ్బలు కొట్టి కూడా బయటకు తాగదోలేడు. తాళ వేసుకొని కూడా వెళ్ళిపోతున్నాను. నేను నాది ఏదైనా కొంచెం గట్టిగా మీరు చెప్తారని చేస్తా ఖచ్చితంగా. నేను సర్పంచ్ అయినాక నీకు అన్ని చేస్తా. నేను చెయ్యానది కదా, ఆమె చేస్తా. మీ కోడలతో మాట్లాడితే అన్ని ఈ ముచ్చట మీరు ఇప్పుడే ఈ ఎలక్షన్ సీజన్ అనే చెప్తారు. కానీ మీరు అట్టి టైంలలో మళ్ళీ మీరు గెలిచినారు అంటే మీరు దిక్కు మేము దిక్కు మీరు చెప్పారు. గెలిచినాక చేపిస్తా మల్లేసాను. నువ్వు టెన్షన్ పట్టకు. నేను అన్ని మాట్లాడే బాధ్యత నాది. నీకు చేస్తా ఖచ్చితంగా. సరే మీకే ఓటేస్తా. నేను వెయ్యాలని అంటే నేను చేస్తాం. నీకు ఆమె ఇస్తున్నా ఖచ్చితంగా. నేను మాట్లాడి నేను చేసి తాళం అన్ని తీపిస్తాను. నా కొడుకు మా కొడుకులో కొంచెం విషయం చెప్పి వాళ్ళని కొంచెం మీరే సరిదిద్దగలరు. మాట్లాడతాను నేను. మీ కొడుకుతో ఖచ్చితంగా మాట్లాడతాను. సరే మంచిది. ఓకే ఓకే అన్న, నేను సర్పంచ్ పోటీ చేస్తాను. నాకు మొబైల్ గుర్తొచ్చింది. ఓటు వేసి నన్ను ఖచ్చితంగా గెలిపిరు. మీకు ఏ పనులు కానీ నేను చేయిస్తాను. తప్పకుండా ఇస్తాను, మీకు ఇస్తాను. ఓకే ఓకే అల్లుడు సర్పంచ్ అన్ని పనులు చేస్తాడు అన్న. మంచిగా వెంబడి ఉండి రోడ్లు కానీ ఇల్లు కానీ సిసి రోడ్లు అన్నీ చేస్తాడు. మొబైల్ గుర్తా నాది. మేము ఆర్ఎండ్ న్యూస్ రిపోర్టర్. అయితే ఇక్కడ సర్పంచ్ ఓట్లు అవుతున్నాయట కదా, మరి ఇక్కడ వ్యవస్థ ఎట్లా ఉంది? కొంచెం బాగా నడుస్తున్నాయట పోటీలు ఒకళ్ళకొకళ్ళు. నేను వాస్తవాన్ని అడిగింది. ఇక్కడ సర్పంచ్కి దాదాపు 10 ఏళ్ళ నుంచి ఎత్తున్నా. కొత్తగా యూత్ నుంచి సర్పంచ్ పోటీ చేస్తున్నా. నేను ఇక్కడ ఎవరికన్నా యూత్ అంతా నా ఎమ్మడి ఉండి ఊరు అందరు కలిసి నువ్వే ఉండాలి నాకు మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ బళ్ళు కానీ పెన్షన్లు కానీ ఇంకా రైతులకు కానీ ఏది కానీ అందరికీ నేను ఏది కావాలని చెప్తాను. రోడ్లు కానీ లైట్లు కానీ ఇక్కడ మొత్తం చేసే బాధ్యత నాది. తీసుకున్న అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు. ఊరు మొత్తం నువ్వే కావాలని కోరుకుంటున్నాను. మరి మీ వార్డ్ నెంబర్ వాళ్ళు సహకరిస్తారు అందుకు? నాకు ఇగో వార్డు నెంబర్కి చూస్తే ఇగో కాబోయే ఉప సర్పంచ్ ఇతడే. ఈయన నాకు సపోర్ట్ ఉన్నది. ఈయన కాక ఇంకా మల్లేష్ ఉన్నాడు, ఇంకా శంకర్ ఉన్నాడు. వాళ్ళందరూ నాకు సపోర్ట్. వార్డు నెంబర్లు మొత్తం ఖచ్చితంగా నేనే సర్పంచ్ అవుతా. ఈయన ఉప సర్పంచ్ వీళ్ళంతా సపోర్ట్ ఉన్నది. ఖచ్చితంగా నేను గెలుస్తాను. నా మొబైల్ గురించి కోటేసి గెలిపాలనుకుంటున్నాను. ఓకే అన్నకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అన్న విన్ అవుతుండు అంతే ఇక మొత్తం 100%. ఓకే థ్యాంక్ యూ. మొబైల్ గుర్తుకే. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ ఊళ్ళో వచ్చేసి గ్రామంలో చూసుకోవచ్చు. ఒకళ్ళంటే ఒకళ్ళని చాలా పోటీ పడుతున్నారు. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఎలా అని. ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి ఇంటర్వ్యూ తీసుకొని నేను మీ ముంగటికి వస్తా. ఆరేంటి నమస్తే. నేను సర్పంచ్కి నిలబడుతున్నా. మొబైల్ గుర్తు ఓటున్నది. నాకు ఓటేసి గెలిపియాలి. ఇక మన శంకర్ సూత్ ఉన్నాడు, అందరు సపోర్ట్ ఉన్నది. నాకు సపోర్ట్ చేసి గెలిపియాలి. మీరు కావాలన్నా ఏదైనా చేసి పెట్టే బాధ్యత నాది. మీకు నేను సర్పంచ్ గెలిచినాక మీరు నా ఇంటికి వచ్చి కూకోండి. నాకు అన్నకి పని చేయాలని అడుగురు. ఆ పని చేసి పెట్టే బాధ్యత నాది. సరేనా? నేను సర్పంచ్ నిలబడుతున్నా.
నా మొబైల్ గుర్తు నా ఫోటో గుర్తు. బాబుగాని గుర్తుకే శంకర్ బాబు, నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా. ఇగో బాబుగాని గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినట్టయితే మీకు ఏ పని అంటే ఆ పని చేసి పెడతా. నమస్కారం. చూస్తున్నా బాగుగాని గుర్తు జరా చూడు. ఫస్ట్ ఇది రెండోసారి అయిపోయింది, మూడోసారి ఇక ఇదే గుర్తు. సరే సరే మంచిగా చూడురి, జరా మనసు ఇటు పెట్టుర్రి, జర మర్చిపోకూరి. ఎవరు చెప్పినా గానీ ఎవరేం చెప్పినా గానీ వినకుండ్రి. ఓకేనా? మనసులో క్యాండిడేట్ ఎట్లాంటి వాళ్ళు అన్నది వాళ్ళని గుర్తు పెట్టుకోరు. ఓకేనా? సరే సరే. ఉన్నావా? ఇక మరి ఇప్పుడు నిలబడ్డం ఒకసారి ఇక చూడురి. ఎత్తాం అది బాగుగాను మూడోసారి ఓడిపోయిండు. కొన్ని ఓట్లల్లో ఓడిపోయిండు. ఈ తాప జర చూడురి. ఉదక్క చెప్పినా గాని మర్చిపోకూరు. మరి మేము ఆరెంజ్ న్యూస్ మాది. ఇక్కడ ఎలక్షన్లు చాలా బాగా జరుగుతున్నాయంట. మరి ఎలా ఉన్నాయి ఇక్కడ ఎలక్షన్ల సంగతి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈసారి నేను 2 సార్లు ఓడిపోయినా, 3వ తాప కంపల్సరీ నన్నే గెలిపిస్తా అంటున్నారు. వాళ్ళు వచ్చి గెలుతా అంటారు, వీళ్ళు వచ్చి గెలుతా అంటారు, వాళ్ళేమో చేస్తా అంటారు, వీళ్ళేమో చేస్తా అంటారు. అదంతా కాదు కానీ వాళ్ళు ఎవరేం చేయరు. నేను గెలిచినా చేసినా, ఓడిపోయినా చేసిన. అందుకని నా పట్టు జనం నా వైపు ఉన్నారు. కంపల్సరీ ఈసారి నేను కంపల్సరీ గెలుతా నమ్మకం ఉన్నది. గెలిపిస్తారు. జనం మీద నమ్మకం ఉన్నది. మీరు కూడా మాకు సహకరించాలి. విలేకరు కూడా మాకు మీ ఛానల్ కూడా మాకు సహకరించినట్టయితే ఇంకా మాకు బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమైందిరా? అన్నేమో గట్ల పట్టుకపోతుర్రు. బడికి వస్తలేడా? రోజు గేమ్లు ఆడుతుండే ఇంటికాడ అంటుండు. అన్ని గట్టనే అలవాటు చేయి. గట్టనే పట్టుకపోయి బయలు కూర్చుండబెట్టుర్రి. నాటకం చేస్తున్నాడు బేడాన వరకు. గట్టిన తీసుకుపోరి, అదే అలవాటు అవుతాడు ఆడు. విడిచిపెట్టు, మంచిగా తీసుకుపోర్రా. గట్ల గుంజుకపోతున్నాడు, మంచిగా నిలబెట్టి తీసుకుపోర్రా. కోడిగుడ్డ బుర్రలు కొంటాం, కోడిగుడ్డు బుర్రలు కొంటాం, కోడిగుడ్డు బుర్రలు కొంటాం అమ్మా, కోడిగుడ్డు బుర్రలు కొంటాం. ఊళ్ళో ఎవరైనా ఉన్నారా లేరా? ఎవ్వరు కనిపిస్తలేరు. ఎటు చూసినా అంతా వాడకట్ల గొల్లెలు పెట్టిపోయారు. ఎడవేరేమో కోడిగుడ్డు బుర్రలు కొంటాం, కోడిగుడ్డు బుర్రలు కొంటాం. అన్నా కోడిగుడ్డు ఎంత కోటి? అయ్యో ఇవి కోడిగుడ్లు కాదే, కోడిగుడ్డు బుర్రలు కొంటాం. కోడిగుడ్డు బుర్రలు కొంటారా? కోడిగుడ్డు బుర్రలు 3 నెలలు 6 నెలలు సంవత్సరాన్ని ఎండబెట్టిన ఉంటాయి కదా, తులం లెక్కలు తీసుకుంటా. అవి మందులకు తయారవుతున్నాయి కదా. ఇప్పుడు కొత్తగా ఉన్నాయి ఏమన్నా కోడిగుడ్డు బుర్రలు ఉన్నాయి? 3 నెలలు 6 నెలలు సంవత్సరాన్ని అడుగు మరే. చూడాలి ఇంట్లో ఉంటే చూడు మరే. కోడిగుడ్డు బుర్రలు కొంటామమ్మా, కోడిగుడ్డు బుర్రలు కొంటాం. కోడిగుడ్డు బుర్రలు ఏం చేస్తారయ్యా? అమ్మా కోడిగుడ్డు బుర్రలా ఏమో. నేను ఇక్కడ 3 నెలలు అయితేనేమో ఓ రేటు ఉన్నది,
6 నెలలు అయితే ఓ రేటు ఉన్నది, సంవత్సరం అయితే ఓ రేటు ఉన్నది. కోడిగుడ్డు బుర్రలు తులం లెక్క తీసుకుంటారు, ఇప్పుడు తులం లెక్క తీసుకుంటారు. చూపితే అవి ఎండినాక తులం లెక్కనే కోడిగుడ్డు బుర్రలు ఉత్తే బుర్రలు అయిపోతాయి. అవి ఎట్లునే అట్లా పంపించాలి, బెంగళూరుకు పంపిస్తే మాకు ఇన్ని పైసలు వస్తున్నాయి. వాళ్ళు ఏం చేసుకుంటారు ఏమో, మందులు కలుపుతురా మరి ఏమని తయారు చేస్తారో నాకు కూడా తెలియదు. ఇది కొత్తగా ఇప్పుడు నేను మొన్ననే వచ్చింది, ఇది మొన్న ఏమన్నా కొడుకుడు బుర్రలు ఎన్న పెట్టురమ్మా, పారే కూర్రి బుర్రని స్లాబ్ మీద ఎండబెట్టుకోరి, మంచి రేట్ వస్తుంది. ఇప్పుడు ఎంటికలకు బుక్కలు అన్నట్టు ఎంటికలు కొన్నట్టు కొడుకుడు బుర్రలు కొంటాం. సరే అమ్మా, కొంటామమ్మా కోడిగుడ్డు బుర్రలు కొంటాం, కోడిగుడ్డు బుర్రలు కొంటాం అమ్మా. కోడిగుడ్లు అయి బుర్రలు ఎండబెట్టినవి కావాలి నాకు. 3 నెలలు అయ్యి 6 నెలలు అయ్యి సంవత్సరాన్ని అయితే నేను కొనుక్కపోతా, తులం లెక్క కొనుక్కపోతా. కొత్త బిజినెస్ కాదు, ఇగో 3 నెలలు అయితే ఓ రేటు ఉన్నది, 6 నెలలు అయితే ఓ రేటు ఉన్నది, సంవత్సరం అయితే ఓ రేటు ఉన్నది. బెంగళూరుకు పంపిస్తారట, అయితే ఇవి ఎండబెట్టి మాకు అమ్మాలి. మీరు 3 నెలలు అయ్యి 6 నెలలు అయ్యి సంవత్సరానికి తీసుకుంటా. మీరు ఇప్పుడు ఏమైనా కోడిగుడ్లు అనుకున్నప్పుడు బుర్రలు భారీ కూర్రి. నేను అత్తా మన మీద నమ్మకం పెట్టుర్రి, నేను మన అత్తా వచ్చినప్పుడు మత్తుకిస్తాం, మరి ఎండబెట్టుర్రి, ఎండబెట్టి పెడతాం బంగులో ఇదన్నీ. సరే అమ్మా, మంచిదే వ్యాపారం మంచిగానే అత్తమ్మా అత్తం. కోడిగుడ్డు బుర్రలు కొంటాం, కోడిగుడ్డు బుర్రలు కొంటాం. ముచ్చట వింటున్నావా గైనే? కొత్తగా నేర్చింది ఇవాళ. కోడిగుడ్ల అమ్ముడు కాదు, కోడిగుడ్ల బుర్రలు కొంటాడట. మరి పొద్దాక వ్యాపారానికి వచ్చి తెలందాక దొంగతనానికి వచ్చేటట్టున్నారు. దొంగ లెక్కన ఉన్నాడు, లుంగి కట్టుకున్నాడు, నెత్తిన పెట్టుకున్నాడు, చూసుడు బిత్తిరి బిత్తిరి చూస్తున్నాడు. ఆ దొంగనే తిరుగుడు తెలందాక నమ్మకుండ్రా మనిషిని. ఎవరన్నా అమ్మద్దు, ఇవాళ రేపు అంత గట్టినే దొంగలు తయారయ్యారు. ఎవరన్నా అమ్మద్దు, ఇంత చేతిలో ఇంత అంత కారపొడి పట్టుకోవాలి, చల్లాలి అంతే. ఎవరిని నమ్మద్దు వచ్చేటోళ్ళను. ఇవాళ రేపు బుర్రలు కొంటామమ్మా, కోడిగుడ్డు బుర్రలు కొంటాం, కోడిగుడ్డు బుర్రలు కొంటామమ్మా, కోడిగుడ్డు బుర్రలు కొంటాం. ఉన్నాయా కోడిగుడ్డు బుర్రలు? ఉన్నాయా? బుర్రలు ఏం చేసుకుంటావు కానీ నీతో మీది ఈ ఊరే కదా, నువ్వు బొంబాయిలో ఉంటావా? మేము ఇక్కడనే ఉంటున్నాం, ఊరు అవుతారా? హనుమాల గుడి దిక్కు. నీకు ఇక్కడ ఓటక్కు ఉందా? చేసుకున్నా కదా, 3 ఓట్లు ఉన్నాయి. మా భార్య ఉంది, మా కొడుకు ఉంది, నాది ఉంది. ఓటు ఉందా? 3 ఓట్లు ఉన్నాయి కదా. నేను కొంచెం దగ్గర వేసుకోవాలి భాయ్. నీకు రోజు కైకిలు ఇస్తా 500. 500 ఇస్తావా? రోజు 500 కైకిలు ఇస్తా. నువ్వు నాతో తిరగాల ఎలక్షన్లల్లా. నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నా. 3 ఓట్లు ఉన్నాయి ఇంట్లో. 3 ఉన్నాయి. అయితే రోజు 500 కైకిలు ఇస్తా. మంచిగా బీరు బిర్యానీ రోజు. ఈ కోడిగుడ్లు అమ్ముకుంటే ఏమవుతుందయా, మస్తు పైసలు వస్తాయి. మస్తు నేను పైసలు ఇస్తా నీకు. నాతో రోజు పొద్దున రా, సాయంత్రం మంచిగా బీరు బిర్యానీ తిని 500 తీసుకొని పో. ఇప్పుడు నువ్వు సర్పంచ్ నిల్చున్నావా? సర్పంచ్ కి నిల్చుంటున్నా, మంచి ఖర్చు పెడతా, నీకు సుతం మంచి జీతం ఇస్తా. ఈ కోడిగుడ్లో బంద్ చేయి ఇక నీకు. సరే 3 ఓట్లు నీకే ఇస్తా, నీతో తిరుగుతా. నాతో అయిపోయాక చేసుకుంటా. అందరు ఎండబెట్టలేదు కోడిగుడ్లు. ఇప్పుడే చెప్తున్నా కొత్తగా, నేను ఇప్పుడే కొత్త గిరాకి అయితే లేదు. నేను సర్పంచ్ ఊళ్ళో కోడిగుడ్డు బుర్రలన్నీ నీకే ఇప్పిస్తా. అయితే నీతోనే తిరుగుతా, ఓట్లలో నీతోనే తిరుగుతా, నిన్ను గెలిపివని చెప్తా. తిరగాలే మంచిగా బీర్ బిర్యానీ తాక్కుంటా పోదామా? ఇప్పుడు ఇంటి దాకా వేద్దాం పా, ఉట్టిగా పోదా. పోయి వచ్చినాక నీకు బీర్ బిర్యానీ ఇప్పిస్తా. నాకు బీర్ బిర్యానీ కావాలి ఫస్ట్. రోజు అయితే బీర్ బిర్యానీ దా. అయితే మేము ఆరెంజ్ న్యూస్ నుంచి వస్తున్నాం, ఆరెంజ్ న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నాం. ఇక్కడ సర్పంచ్ ఓట్లు జరుగుతున్నాయి కదా, మరి ఎట్లా జరుగుతున్నాయి, మీరు గెలిస్తే ఏం డెవలప్ చేస్తారు ఒకసారి? నేను పోయిన టర్మ్ నేనే సర్పంచ్ చేసిన, ఊరిని చాలా డెవలప్ చేసిన. మళ్ళీ ఇప్పుడు చూద్దాం, మళ్ళీ పోటీ చేస్తున్నా. ఇక నా పైన చాలామంది పోటీ చేస్తారు, కానీ నాకు ఊరంతా అభిమానం ఉంది. ఊరు వాళ్ళు నాకు ఓటు వేసి గెలిపిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు అందరికీ పింఛన్లు కానీ, రోడ్లు కానీ, మోర్లు కానీ, లైట్లు కానీ అన్నీ ఇప్పించిన. ఇప్పుడు చూస్తే మళ్ళీ నాకు గెలిచే హోప్ ఉంది. నా వెంబడే మా ప్రజలు ఉన్నారు, మళ్ళీ నేనే గెలుస్తా అని హోప్ ఉంది నాకు. ఇప్పటిదాకా వేరే సర్పంచ్కి నిలబడే వాళ్ళు ఏమన్నారంటే, పోయిన సర్పంచ్ ఏం చెప్పలేడు మా ఊరికి అని అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గెలుపు నాదే, నాకు సహకారం ఉన్నారు. నా వార్డు మెంబర్లు అందరూ మంచిగా పనిచేస్తుండ్రు. అన్ని రకాల మేము సహకారం అందిస్తున్నాం కాబట్టి గెలుపు తప్పకుండా నాదే అవుతుంది మళ్ళీ ఈ విలేజ్లో. ఓకే, థ్యాంక్ యూ సార్.
నమస్తే నమస్తే తమ్ముడు. అయితే నేను ఇప్పుడు సర్పంచ్కి ఫోన్ చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నాకు మొబైల్ గుర్తు ఫోన్ గుర్తు గ్రామం తరఫున ఈయన ఇప్పుడు సర్పంచ్గా నిలబడుతుంటూ మీరందరి మద్దతు ఇచ్చి ఆయన గెలిపించగలరు అని చెప్పి మేము అందరం వచ్చేసినాం మీ దగ్గరికి. ఓకేనా? మీరు గెలిపియండి. గ్రామానికి తర్వాత మంచి అన్ని వేసేయడానికి రెడీగా ఉన్నాడు. ఫోన్ గుర్తుకే మన ఓటు. మరి అన్న మరి ఏమైనా ఉందా లేదా? నా ఉన్నది మీకు అప్పటికి బీర్లు కానీ మందు కానీ తెప్పిస్తా. రాత్రి ఇంటికి రారి గెలిపించి ప్రతి ఇంటికి ఒక మొబైల్ ఇస్తాడట సర్పంచ్ అయిపోయిందా? సరిగ్గా ఎన్ని పైసలు కానీ ఎంత డబ్బనా కానీ సరే ఎట్లా పెట్టి సర్పంచ్ గెలుస్తా అన్ని పైసలు అన్నాడు. ఈసారి ఎర్రన్న సర్పంచ్ నిల్చుంటుండు, మనందరం కలిసి గెలిపియాలి. తప్పకుండా. మీకు మందు కావాలంటే మందు, రిస్క్ కావాలంటే రిస్క్, ఏదన్నా తెప్పిస్తా. ఎంత అన్నది ఆగురి. ఓకే అది ముచ్చట ఆడ కూడా తోటేసి ఖచ్చితంగా గెలిపియాలి. ఓకేనా? ఏమేంద్రా తాగుతారా ఇక తెప్పిమంటారా చెప్పుర్రీ. అన్న ఫోన్ సంబంధం చెప్తా. ఏమంటారా అయిపోయినా మరి తెప్పిమంటారా తాగుదామా? ఇంటికి కూర్చోం అన్న ఫోన్ చేస్తాం. మరి మన వాళ్ళు వస్తారు అన్న కూడా రమ్మను. నువ్వేం తాగుతారు? అన్న ఫోన్ చేస్తున్నా. తమ్ముడు అత్తున్నా పైకి అత్తున్నా అదే ఫోన్ చేసి మనోడు పైకి వచ్చి మాట్లాడతా. పైకి అత్తున్నా మందు కూడా లేదు మరి అసలు పైకి రా. అందరు నీ గురించి పడుతుంది. పైకి రా. పైకి వస్తున్నావా? పైకి రా. అయిపోయి పైకి వస్తున్నట్ట కానీ అవరా మీ తమ్ముడు ఎందుకు రాలేరా ఈరోజు? ఎలక్షన్ కోడ్ పెట్టుకుని టైం మీద నువ్వు తమ్ముడు బయటకి ఎందుకేంటి తమ్ముడు? మనకి ఏదో వేరే పని ఉందట. ఇప్పుడు ఎందుకు కంపల్సరీ కావాలి. ఏం పని అంటే ఇప్పుడు నీకు చెప్పాలా? చెప్పు. నాకు రిచ్గా చెప్పు. ఆడ పక్కింటికి ఆంటీకి ప్రెగ్నెంట్ అయ్యారు. స్వీట్లు వచ్చినాకేంటా? తమ్ముడు ఏమైంది? బాగా నవ్వుతున్నారు. ఏమైంది మీకు? ఏమైంది అన్న? పెట్ట అయిపోయింది. మన పెట్టకు మందు తీసుకొస్తున్నావా? ఆ మందు కూడా అయిపోయింది. మందు 12 అవుతుంది. 12కి పోవాలని ఇంటారు. రాత్రి అయింది 12కి. నువ్వు నెక్స్ట్ అవునే నువ్వు తెప్పిలేదు లేదు. నీ మొబైల్ గుర్తు గెలవాలా వద్దా? గెలవాలి. మీకు తెప్పిస్తా. మీకు తెప్పించిన గెలిపించే బాధ్యత మాది. తెప్పించే బాధ్యత మీకు ఏది కావాలంటే అది తెప్పిస్తాను. అంటే ఒక్కటి అవుతుంది. పెట్టలో మందు తెలివి ఫోన్ చేస్తే సరే మీకు కావాలా తెప్పిస్తాను. మీరు టెన్షన్ ఏం పడకూరు. ఇంకా తెప్పిస్తాను. మందు తెమ్మానన్ను ఒక్కటి అవుతుంది. ఇంకా తాగుతా. ఎక్కడికి ఏం తాగుతా? అంత కక్కుకుంటున్నా. ఏం తాగుతావు? నాడు బాగా ఇప్పటికే కడుపు నొత్తుందిరా. నాకు కూడా తాగడేమో తలకే బాగా నొత్తుందిరా. అయితే మా తాత చెప్పిండ్రా, తలకెక్కి దిగి కాళ్ళు పైకి ఎత్తే మొత్తం సెట్ అవుతుంది. అరే మా తాత కూడా చెప్పిండ్రా 2 ఏళ్ళు నోట్లో ఏలేసి కప్పితే అరే ఏమైంది నాకు ఇంతసేపు ఇంకా అయిపోదా? 1-5 నిమిషాలు అవుతుంది. ఇంకెంతసేపు రా పొలం పైన పోతాను. నేను కూడా పోతాను. నాతో కూడా అవుతుంది. పొలం పై నేను పోతాను. నాకు ఎంతసేపు రా? పోతున్నా.
కరోనా ఎంత తెలుసు మన ఓటు కుర్చీ గుర్తుకే, మన ఓటు కుర్చీ గుర్తుకే, మన ఓటు కుర్చీ గుర్తుకే. అమ్మా కుర్చీ గుర్తుకే ఓటేరమ్మా. అలా కుర్చీ గుర్తుకే ఓటే. నమస్తే నమస్తే. కుర్చీ గుర్తుకే. నేను పనులు మంచిగా చేసిన, మళ్ళీ సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నాది కుర్చీ గుర్తు. మీరు గెలిపిరి. మీకు మనిషి పద్ధతిలో బంగారం పంపిస్తారు రాత్రి మమ్మల్ని గెలిపించాలి అమ్మా. ఈయన వార్డు మెంబరు, ఈయన పెన్ను గుర్తు, మీ వాళ్ళ కట్టే. ఈయన గెలిపిరి, నన్ను గెలిపిరి. మంచిగా మీకు ఏదంతా చేసి పెడతామా. ఓకే తప్పకుండా వేయాలి. నమస్కారం అమ్మ, బాగున్నారా అమ్మ? అంటే నేను వార్డు నెంబర్కు నిలబడ్డమ్మా. నాది పెన్ను గుర్తు, నాకు మాత్రం ఓటేరి గెలిపిరి. ఓకేనా అమ్మ? కుర్చీ గుర్తుకే, కుర్చీ గుర్తుకే. అమ్మా నేను ఈ ఓట్లు అయిపోయాక కోడిగుడ్లు బుర్రలు కొంటా. నేను కోడిగుడ్డు బుర్రలు పచ్చి కొనా, ఎండ పెట్టుకోరి. 3 నెలలు అయితే ఓ రేటు, 6 నెలలు అయితే ఓ రేటు, సంవత్సరం అయితే ఓ రేటు. అవి బెంగళూరు పోతున్నాయి మందులకు. నేను మళ్ళీ వస్తా. నేను ఈ ఓట్లు అయిపోయాక కోడిగుడ్డు బుర్రలు కొంటా. కుర్చీ గుర్తుకే తోటేరమ్మా. ఎండ పెట్టుడట, ఏ మందులకు పని చేస్తాయట. ఎండ పెడదాం, దాచి పెడదాం. ఇగో అత్తమ్మ అలా భార్యకే ఇయ్యి ఓటు, బొట్టు పిల్లకే ఇయ్యి. ఆయనకి నిలబడి ఏం చేసిండు ఇన్ని రోజులు? ఏం చేయలేడు. ఇగో అలా భార్యకే ఇయ్యి, ఆయనకి వేయకుర్రి. ఆయన గెలిచి మాత్రం ఏం చేసిండు? బొట్టు పిల్లకే ఇయ్యి. రాత్రి పట్టు చీర పంపిస్తుంది, నేను తీసుకొచ్చి ఇస్తా. నా శంష గుర్తు, నాకు కూడా ఓటేసి గెలిపియ్యండ్రి. బొట్టు పిల్లనైతే మర్చిపోకుర్రి. నమస్తే నమస్తే నమస్తే. తిరుపతి 10 ఏళ్ళ నుంచి సర్పంచ్ని గెలిపించారు, మళ్ళీ సార్ గెలిపిరి. అది కుర్చీ గుర్తు. తమ్ముడు మీ వార్డు మెంబరు, ఆయనది పెన్ను గుర్తు. మర్చిపోవద్దు. మన యూత్ అందరు చెప్పు. రాత్రి అందరికి బీర్లు బ్రాండ్ పంపిద్దాం. ఓకే అన్న, ఓకే తప్పకుండా మీ కుర్చీ గుర్తుకు పెన్ను గుర్తు ఓటేసి భారీ మేడతో గెలిపిస్తాం. పెన్ను గుర్తు ఓకే. మన వాడు నా జిమ్మదార్ అన్న మాట ఇస్తున్నాం. ఓకే అన్న, మిమ్మల్ని మేము 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, మీకే ఇస్తాం. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్న. గుర్తుకే నమస్తే అన్న. నమస్కారం. బాగానే ఏంది గట్ల గట్ల చెప్తున్నావు? మా ఎప్పుడు వయసు మీద ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకోవాలని చెప్పి అయితే గట్ల కాదు. 4 రాళ్ళు అంటే పైసలు అంటారు. పైసలు కాదు, పైసలు సంపాదించుకొని వయసు మీదనే వేసుకోవాలరా బాబు అని చెప్పి 4 రాళ్ళు వేసుకోమరా. పైసలు సంపాదించుకొని పక్కకు పెట్టుకోవాలి, కానీ రాళ్ళు వెనకేసుకోండి. 4 రూపాయలు వెనకేసుకొని రాసుకోవాలి అన్నాడు. రాళ్ళు కాదే. మా అయ్య చెప్పిన వింటాను నేను. మా అయ్య 4 పైసలు కాదు, 4 రాళ్ళు వయసు మీద వేసుకోవాలరా బిడ్డ అని చెప్పి చెప్పాడు. సరే సరే, నువ్వు ఏమైనా చేసుకో కానీ ఇచ్చరాకి మాకైతే ఓటేయి. ఈ కుర్చీ గుర్తుకు, పెన్ను గుర్తుకు మాకు ఓటేయి. నాది పెన్ను గుర్తు. నువ్వు ఏమైనా చేసుకో. పెన్ను గుర్తు మరి ఏమైనా ఉందా లేదా? నీకెందుకు? నీకు 90 కావన్నా లేకపోతే బిర్యానీ కావన్నా వేయాలి. గాలి చెప్తే నేను వింటానా? మా అయ్య చెప్పింది నేను చేస్తా కానీ గాలి చెప్పిన మాట నేను ఎందుకు వెళ్తాను? నా పని నేను చేస్తా కానీ. మా అయ్య 4 రాళ్ళు వేసుకోమని కానీ 8 రాళ్ళు వేసుకుంటున్నారు రోజుగా. మొబైల్ గుర్తు ఖచ్చితంగా మొబైల్ గుర్తుకే ఓటేస్తాము. మొబైల్ గుర్తు తప్ప వేరేది గుర్తు మాకు తెలియదు. మొబైల్ గుర్తే మా గుర్తు. ఓకే, థ్యాంక్ యూ. మాకు మొబైల్ గుర్తు ఖచ్చితంగా గెలుపుతాం. మొబైల్ గుర్తుకోటి. సరే మనది కుర్చీ గుర్తు. ఈయనది పెన్ను గుర్తు. అన్నా నమస్తే. కుర్చీ గుర్తుగా వాళ్ళు మొబైల్ కాదు, కుర్చీకి ఎగిరి మీకు అన్ని రకాల సహకరిస్తామా. ఓకే తమ్ముడు, కుర్చీ గుర్తు మర్చిపోకు. ఓకే, ఓటు వేసినా మన కుర్చీ గుర్తుగా అమ్మా. కుర్చీ గుర్తుగా ఇది తప్పకుండా. నమస్కారం. నేను మన ఊళ్ళో వార్డు నెంబర్కు నిలబడ్డా. నాది పెన్ను గుర్తు. తప్పకుండా దీన్ని మర్చిపోకు. సత్తానా? ఓకేనా?
బొట్టు గుర్తు కోటయ్యి సరేనా? బొట్టు గుర్తు కోటయ్యమ్మ మర్చిపోకు సరేనా? అయ్యా బొట్టు పిల్ల గుర్తు కోటయ్యి సరేనా? మంచిది సరే. అర్ధగంట అయితే అందరూ అయిపోయింది. లైన్ దగ్గర పడ్డది కదా. బంద్ అవుతుంది అంతే. ఇంకొక 30 నిమిషాలు మరి ఎవరికి వెళ్తారు? నడుతుంది ఫస్ట్ రౌండ్ నడుతుంది. కొంచెం ఆగితే ఒక 2 నిమిషాలుగా బయటకు వస్తారు. ఫస్ట్ రౌండ్ వాళ్ళు కౌంటింగ్ స్టార్ట్ అయింది. మనలో రమ్మని అందరినీ అన్ని తయారు చేయ అక్కడ దగ్గర ఊరేగింపు మాదే ఉండాలి మళ్ళా. సరే ఏ పక్కకి వెళ్తాం టెన్షన్ తీసుకోరాదు. అరే తొందర రారా, కౌంటర్ స్టార్ట్ అయింది. తొందర 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 వచ్చేసి తమ్ముడు వచ్చినవారా? మనకి ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో 20 ఓట్లు వచ్చినాయి. చెప్తా సెకండ్ రౌండ్ కొరకు చూస్తున్నాము. రా తొందర స్టార్ట్ అయినాయి. ఇక అది థర్డ్ రౌండ్ నడుతుంది. ఇప్పుడైతే ఇప్పుడైతే థర్డ్ రౌండ్లో మనమే హైయెస్ట్ ఉన్నాం. ఓకే తమ్మి. రావాలా మరి? పంచాయతీ ఎన్నికలలో మన ఊరి ఫస్ట్ రౌండ్ బొల్లె ఎర్రయ్య ఫోన్ గుర్తు 30 ఓట్లు, మాధవరావు ఉంగరం గుర్తు 10 ఓట్లు, కనకయ్య భగవాన్ గుర్తు 2 ఓట్లు, తిరుపతి రెడ్డి కుర్చీ గుర్తు 11 ఓట్లు, లత బొట్టుపిల్ల గుర్తు 60 ఓట్లు. ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఇప్పుడే సెకండ్ రౌండ్ అందింది. బొల్లె ఎర్రయ్య సెకండ్ రౌండ్ 80 ఓట్లు, మాధవరావు సెకండ్ రౌండ్ 5 ఓట్లు, కనకయ్య భవన్ గుర్తు సెకండ్ రౌండ్ 6 ఓట్లు, తిరుపతి రెడ్డి కుర్చీ గుర్తు 20 ఓట్లు, లత బొట్టుపిల్ల గుర్తు 80 ఓట్లు. రౌండ్ అందింది. 3వ రౌండ్ బొల్లె ఎర్రయ్య 180 ఓట్లు, మాధవరావు 8 ఓట్లు, కనకయ్య 8 ఓట్లు, తిరుపతి రెడ్డి 40 ఓట్లు, లత 85 ఓట్లు. ఫైనల్ రౌండ్ వచ్చేసింది. బొల్లె ఎర్రయ్య 374 ఓట్లు, మాధవరావు 43 ఓట్లు, కనకయ్య 19 ఓట్లు, తిరుపతి రెడ్డి 91 ఓట్లు, లత 375 ఓట్లు. ఒక్క ఓటుతోటి లత విన్ అవ్వడం జరిగింది. గుర్తుకే బొట్టుపుల గుర్తుకే. కనకన్నా నువ్వైతే వార్డు మెంబర్ గెలిచినావు, నేను ఓడిపోతే ఇక నేను పోతున్నా. ఇప్పుడే అందిన వార్త. రాజేశం గౌడ్ వార్డు మెంబర్గా గెలిచిన వ్యక్తులు రాజేశం గౌడు, రాములు, మల్లయ్య, ఎల్లయ్య, కమల, దేవవ్వ, మమత, కిష్టయ్య. సార్ ఒక్క ఓడితో నేను ఎట్లా ఓడిపోతా? రికౌంట్ పెట్టాలి ఖచ్చితంగా. అది నువ్వు చేసిన వాళ్ళు కలెక్టర్ నేను ఇక్కడ ధర్నా చెప్తాను. ఖచ్చితంగా కావాలి నాకు. మళ్ళీ పెట్టాలి రికౌంట్. పెడతా బాబు, రికౌంటింగ్ చేపిస్తా. మళ్ళీ కలెక్టర్కు ఫోన్ చేస్తా, కంపల్సరీ రికౌంటింగ్ పెట్టిస్తా. నువ్వేం బాధపడకు.
కంపల్సరీ రికౌంటింగ్ ఖచ్చితంగా నాకు కావాలి. నేను ధర్నా చెప్తాను, ఇక్కడే కూకుంటా. కంపల్సరీ రికౌంటింగ్ పెట్టించుడే, కంపల్సరీ రికౌంటింగ్ పెట్టించుడే. కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్తా, ఫోన్ చేసి పిలిపియండి. ఇక్కడ నుంచి వెళ్ళనియాలి, ఎవరిని ఆఫీసర్ నిలనియాలి. ఖచ్చితంగా కావాలి నాకు, కంపల్సరీ. మళ్ళీ రికౌంటింగ్ చేయించినాం. రికౌంటింగ్లో కూడా ఆమెనే ఒక్కోటితోటి విన్ అయింది, ఆమెనే గెలిచింది. అలాగే గుమ్మడి రాజేశ్వరం గౌడ్ ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. వార్డు మెంబర్ అందరూ కలిసి ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. నేను ఎంపీస్కి పోటీ చేసినప్పుడు చూపిస్తాను నా తడాకేందో, ఇప్పుడు కాదు అప్పుడు చూపిస్తాను. కంగ్రాచులేషన్ అనే తమ్మి ఏడు దాకా వచ్చింది. హలో తమ్మి లెక్కింపు ఏడు దాకా వచ్చింది. అడగన్నా అది మనం 99 ఓటుతో ఓడిపోయినాయి. మనం వాళ్ళంతా గెలిచింది. ఆడిది గెలిచిందా? నా పిల్ల చెప్పింది ఆయనతో ఉన్నప్పుడు అమ్ముతావు, నువ్వు గెలవవు, అది కాదు ఇది పోదు, ఎవరో నాశనం అయితే ఆయనతో మరి నా భూమి నాశనం చేస్తావు అని చెప్పింది. అదే విధమైన తమ్మి ఇంత పైసలు ఖర్చు పెట్టుకుంటే మంచిగా పడుకుంటుంది. అయిపోయినట్టు అయ్యో రామాయే మాయే ఉన్నది కాస్త ఊడిపాయే, సర్పంచినైతేనేమో ఆయన ఖర్చు అయితే పెట్టినాడు, చివరికి అయితేనే గిట్లయితే అయినాడు. అయ్యో రామాయే మాయే సంచిల సరుకు అయిపాయే. మన ఊరు సర్పంచ్గా లత గారు ప్రచారంలో వెళ్తున్నారు. అమ్మా మీ అందరూ నాకు ఓట్లేసి గెలిపించినందుకు అందరికి ఏ పని కావాలన్నా నాకు ఎప్పుడు నేను అన్ని చేసి పెడతా మీకు, సరేనా? మీకు నీళ్లు రాకున్నా, రోడ్లు సరిగ్గా లేకున్నా, మోరీలు సరిగ్గా లేకున్నా నాకు ఎప్పుడు, సరేనా? ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు, సరేనా అమ్మా? ఉప సర్పంచ్గా మన రాజేశ్వరం గౌడ్ నియమిత అయ్యాడు. మన గ్రామానికి ఊరేగింపులో భాగంగా వెళ్తున్నారు. ఓటేసి గెలిపించినందుకు థాంక్స్ రా. మీరు ఓటేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎప్పటికీ కలకత్తా మొన్నటిదాకా వదిలిపెట్టుకొని సర్పంచ్ గెలిచి మళ్ళీ అత్తగారింటికే ఏమండి, మొత్తానికి మనం అనుకున్నది సాధించినాం కదా. అంతేనా? ఓకే, మనం మంచి పనులు చేయాలి. మంచి పనులు ఛాన్స్ ఇస్తారు. మేడం గెలిపించినందుకు అందరూ కూడా మేడం గెలిపించినందుకు సహకారం ఉండాలి. కొత్తగా